పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. వైసీపీ ఉచ్చులో కూటమి, ఆంధ్రప్రదేశ్లో ఆసక్తికరమైన చర్చ. జగన్ ఎజెండాకు ప్రభుత్వ రియాక్షన్. మెడికల్ కాలేజీలు మెగా డిఎస్సి వివాదాలతో సర్వత్రా చర్చ. స్వయంకృత వ్యూహాలపై. ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీల కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు పూర్తయింది. గత ఎన్నికల్లో 124 స్థానాల భారీ మేజర్తో తిరుగులేని విధంగా అధికార పీఠాన్ని దక్కించుకున్న అధికార పక్షం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కనీస ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా చేయగలిగింది. నాటి ఎన్నికల్లో ప్రత్యర్థిని కోలుకోనేందుకు దెబ్బతీశామంటూ కూటమి నాయకులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. అయితే ప్రస్తుత రాజకీయ పరిణామాలు చూస్తుంటే అసలు వ్యూహం వేరేలా ఉందని చర్చ పొలిటికల్ వర్గాల్లో బలంగా వినిపిస్తుంది. ప్రతిపక్ష హోదా లేకపోయినప్పటికీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి విసిరే రాజకీయ అస్త్రాలకు అధికార పక్షం తక్షణమే స్పందించడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. గడిచిన 2 ఏళ్ల కాలంలో ప్రతిపక్ష పార్టీ ఎప్పుడు ఏ కార్యక్రమం చేపట్టినా దానికి ప్రభుత్వం వెంటనే స్పందిస్తున్న తీరు అధికార పక్షంలో అంతర్గత చర్చకు దారితీసింది. తాము రోడ్డుకి నిరసన తెలిపిన తర్వాతే ప్రభుత్వం వైపు నుంచి స్పందన వస్తుందని ప్రతిపక్ష నేతలు ప్రచారం చేసుకుంటున్నారు. ఏ చిన్న సమీక్ష లేదా ప్రభుత్వ సమావేశం జరిగినా అధికార పక్ష నేతల నోట ముందుగా ప్రతిపక్ష నాయకుడి పేరే వస్తుంది. ఇదంతా చూస్తుంటే ప్రత్యర్థి వేసిన వ్యూహాత్మక ఉచ్చులో పడుతున్నామా అనే అనుమానాలు కూటమి అంతర్గత వర్గాల్లో వ్యక్తమవుతున్నాయి. ఎన్నికల నాటి ప్రచార శైలిని ఇప్పటికీ కొనసాగిస్తూ పదే గత పాలకుల ప్రస్తావన తీసుకురావడం వల్ల ఈ 2 ఏళ్లలో తాము సాధించిన అభివృద్ధిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లలేకపోతున్నామనే ఆవేదన కొందరు నాయకుల్లో కనిపిస్తుంది. ప్రభుత్వ వైద్య కళాశాల నిర్వహణలో ప్రైవేటు భాగస్వామ్య విధానానికి వ్యతిరేకంగా ప్రతిపక్ష నేత చేసిన హెచ్చరికలు క్షేత్రస్థాయిలో తీవ్ర ప్రభావాన్ని చూపాయనే చర్చ సాగుతుంది. ఆయన హెచ్చరించిన తర్వాత ఆయా కాలేజీల కోసం ఒక టెండర్ కూడా దాఖలు కాకపోవడం గమనార్హం. అయినప్పటికీ ప్రభుత్వం ప్రైవేటు భాగస్వామ్యం గురించి మాట్లాడుతుండడం ప్రతిపక్షానికి కలిసి వచ్చినట్లయింది. మరోవైపు మెగా డిఎస్సి నిర్వహణ విషయంలోనూ నిరుద్యోగుల సానుభూతిని పొందేలా ప్రతిపక్షం వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఉద్యోగాలు రాని వారికి లక్ష్యంగా చేసుకుని నియామకాల్లో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయంటూ ఆరోపణలు గుప్పించినా అధికార పక్షం నాటి ధీటుగా తిప్పికొట్టలేకపోయిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు అధికారులు మినహా కూటమిలోని ముఖ్య నేతలు ఎవరు ఈ ఆరోపణలు ప్రజల్లో సమర్థవంతంగా ఖండించలేకపోయారు. దీన్ని ఆసరగా చేసుకుని ప్రతిపక్ష నేత నేరుగా కేంద్రీయ దర్యాప్తు సంస్థ విచారణ కోరడం చిన్న విషయానికి అనవసర ప్రాధాన్యత కల్పించినట్లయిందని అధికార పక్ష నేతలే అంగీకరిస్తున్నారు. రాష్ట్రంలోని ఐక్వా రైతులు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా ప్రతిపక్షం ప్రభుత్వానికి గడువు విధించింది. సమస్య పరిష్కారం కాకపోతే తానే స్వయంగా నిరసనలకు దిగుతానని జగన్ హెచ్చరించిన తర్వాత ప్రభుత్వం రంగంలోకి దిగింది. ఫీడ్ వ్యాపారంలో అత్యవసర సమీక్ష నిర్వహించి ధరలు తగ్గించాలని సూచించింది. అయితే ముఖ్యమంత్రి స్వయంగా ఆదేశించిన కంపెనీలు ధరలు తగ్గించలేదనే వాదన వినిపిస్తుంది. ప్రభుత్వం స్పందించినప్పటికీ తాము ఒత్తిడి తేవడం వల్లే ఈ నిర్ణయం జరిగిందని ప్రతిపక్షం క్రెడిట్ కొట్టేసే ప్రయత్నం చేస్తుంది. విజయవాడలో సాయికృష్ణ అనే యువకుడి అదృశ్యం ఉదంతం రాజకీయంగా పెద్ద దుమారం రేపింది. ఈ అంశం వెలుగులోకి వచ్చిన వెంటనే ప్రభుత్వం నుంచి ఆశించిన స్థాయిలో స్పందన రాలేదు. సదరు యువకుడు రౌడీ షీటర్ అని అతనికి వైఎస్ఆర్ కాంగ్రెస్ మద్దతు ఇస్తుందని తొలుత సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జరిగింది. కానీ ప్రతిపక్షం ఈ వ్యవహారాన్ని ఒక సామాజిక వర్గ కోణంలో మళ్లించడంతో విజయవంతమైంది. బాధిత యువకుడి ఇంటికి ప్రతిపక్ష నేత స్వయంగా వెళ్లి పరామర్శించడంతో సీన్ ఒక్కసారిగా మారిపోయింది. దాంతో అప్రమత్తమైన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సదరు కుటుంబ సభ్యులను పిలిపించుకొని మాట్లాడి న్యాయం చేస్తారని హామీ ఇవ్వాల్సి వచ్చింది. మొదట రౌడీ షీటర్కు మద్దతు ఇస్తారా అంటూ ప్రశ్నించిన అధికార పక్షం ఆ తర్వాత ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడాల్సి వచ్చింది. ఈ మొత్తం పరిణామాలను పరిశీలిస్తే అధికారంలో ఉండి కూడా ప్రతిపక్షానికి అవకాశం ఇచ్చేలా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తుందనే విమర్శలు వస్తున్నాయి. ప్రతి విషయంలోనూ విపక్షం ఒక ప్రకటన చేయడం, ఆ తర్వాతే ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు చేపట్టడం చూస్తుంటే భవిష్యత్తు రాజకీయ గమనాన్ని ప్రత్యర్థి నిర్దేశిస్తున్నట్లు కనిపిస్తుంది. అధికార పక్షం తన సొంత ఎజెండాతో ముందుకు వెళ్లకుండా ప్రతిపక్షం వేసే పద్మవ్యూహంలో చిక్కుకుంటే రాజకీయంగా నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా కూటమి నేతలు తమ వ్యూహాన్ని మార్చుకొని ప్రతిపక్ష ఆరోపణలు ప్రతిస్పందించే ధోరణిని పక్కన పెట్టి సొంత ప్రణాళికలతోటి ప్రజల్లోకి వెళ్లాల్సిన అవసరం ఎంతైనా ఉంది. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.